డైరెక్టర్ మారుతి గారు కూడా 7వ తారీఖు మనకి ఇక్కడ రాబోతా ఉన్నారు. ఇలా అందరు సినీ ఆర్టిస్టులు కానీ మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ చాలా మంది వస్తూ మన ప్రాంతం మీద ప్రేమతో వస్తున్నారు. అదేదో వేరే ప్రచారం కోసం అట్లా మచిలీపట్నం మీద ప్రేమతో వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానించుకుని మన అతిథులుగా స్వాగతం తెలియజేయాలి. మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన. బీచ్ ఫెస్టివల్కి అందరూ రావాలి, అందరూ బాగా ఎంజాయ్ చేయాలి. మేము కూడా వెళ్తున్నాం ఫస్ట్ రోజు. ఇక్కడ పెట్టుకోవాలి, చుట్టూ పెట్టేసి చాలా బళ్ళని కార్ పార్కింగ్ ఇప్పించారు. బైక్ పార్కింగ్ రైట్ సైడ్, కార్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ అండి. కార్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. కార్ లెఫ్ట్కి వెళ్ళాలని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి. కార్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్. పాస్ ఉండాలండి, పాస్ ఉంటేనే వెళ్ళాడు, లేకపోతే నాట్ వెళ్ళాడు అండి. లోపల పెట్టుకోవడం పార్కింగ్ లో. రైట్ సైడ్కి వెళ్ళిపోవాలండి, పార్కింగ్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. బైక్లు ఒక లారీ కట్టి రండి. బండ్లు రైట్ సైడ్ పార్కింగ్ లోకి వెళ్ళిపోవాలి. మోటార్ సైకిల్ రైట్ సైడ్ పార్కింగ్ లో పెట్టుకోవాలి. గుడి వరకు వస్తారా? కదా మనకి ఇక్కడ బస్ వెనకాల అయిపోయింది. ఊదమ్మా వచ్చి ఊదు. మురళి అమ్మా ఇటు కొంచెం చూడండి రా. ఇటు ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది అని. అర్థం కాదు. ఆఫీస్ చెప్పండి, ఆఫీస్ చెప్పలో కూర్చుంటావా? ఫోటో చూసా
ఇప్పుడు చెప్పులు పొలం వచ్చి అనుకో ఎంత బాగా కూర్చుంటావా తప్ప अरे रोई कर संपर्क మీరు పక్కపడండి కానీ రండి ఆర్డర్ దగ్గర ప్రభుత్వం దాన్ని పూర్తిగా బీచ్గా మూసేశారు. రాకుండా పోలీసు బయట పెట్టి ఎవరిని కనీసం ఎవరైనా పెళ్లిగా ముందు వచ్చి స్నానం చేస్తారు. మన హిందూ సోదరులు అయితే ఎవరైనా ఈ కాలం చేసే ఫుట్బాల్ కాలం చేసే వాళ్ళు వచ్చి సందర్శనం చేస్తారు. వాళ్ళు కూడా లోపల పరిస్థితి ఉంది. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రిగా నేను భావిస్తా ఉన్నాను. దానికి తప్పకుండా ఇంకా టైం ఉంది కాబట్టి ముఖ్య అతిథులు ఉన్నారు. అతి ముఖ్యమైనది ఏంటంటే మనం అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి బీచ్. మరి ఈరోజు ఒక చక్కటి అద్భుతమైనటువంటి అమరావతి అసెంబ్లీ నమూనాని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తూ, అలాగే మరి ఇందాకనే వెంకటరావు గారు చెప్పారు, పింగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి, వారే భారత జాతీయ జెండా రూపశిల్పి. వారిని స్మరించుకుంటూ ఇక్కడ 100 అడుగుల మరి పోల్ని ఏర్పాటు చేసుకుని దాని మీద అతి పెద్ద జెండాని ఆవిష్కరించుకోవడం బహుశా ఈ తీర ప్రాంతాల్లో నాకు తెలిసి భారతదేశంలోనే తీర ప్రాంతాల్లో ఎంత పెద్ద జెండా
ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మన మచిలీపట్నం ఎగరేసుకోవడం, మన కృష్ణా జిల్లాలో, మన పింగళ వెంకయ్య గారి జిల్లాలో ఇది ఎగరేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోలు నామకరణ కూడా వారి పేరు మీద పింగళ. ఆల్రెడీ రేపు ఉదయం నుంచి హెలికాప్టర్ కూడా రేపు బయలుదేరుతుంది. పారాగ్లైడింగ్ చూసారు, ఇప్పుడు పారాగ్లైడింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే కబడ్డీ అప్పు 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ టీమ్స్తో కబడ్డీ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు. అలాగే కయాకింగ్, సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి ఈవెంట్స్ అన్ని కూడా కయాకింగ్ కానీ, అలాగే సీ సంబంధించినటువంటి సీకి వెళ్ళాలని, మంచి రుచులు చూడాలని మరొకసారి అందరూ కూడా ఆహ్వానించుకుంటూ, మరి ముఖ్యంగా మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దుర్గేష్ గారిని ఆల్రెడీ నేను రోజు ఆయన్ని ఎండబడతానే ఉన్నాం. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద దీన్ని ఒక అద్భుతమైనటువంటి బీచ్గా తయారు చేయడానికి ఒక కాన్సెప్ట్ తయారు చేసాం. ఆ కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిస్కస్ చేసుకుని త్వరలో పంపిస్తే ఒక 120 నుంచి 150 కోట్ల రూపాయలు ఈ బీచ్ కానీ రాగలిగితే ఇక్కడ మారుతి గారు కూడా 7వ తారీఖు మనకి ఇక్కడ రాబోతా ఉన్నారు. ఇలా అందరూ సినీ ఆర్టిస్టులు కానీ, మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ చాలా మంది వస్తూ మన ప్రాంతం మీద ప్రేమతో వస్తున్నారు. వాళ్ళు ఏదో వేరే ప్రచారం కోసం అట్లా మచిలీపట్నం మీద ప్రేమతో వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానించుకుని మన అతిథులుగా స్వాగతం తెలియజేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ పెద్దలు రండి, వేదిక మీద రండి. మరి తానా సభ్యులు అమెరికా నుంచి, తానా మాజీ సభ్యులు గౌరవనీయులు జయరామ్ గారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కూడా యుఎస్ నుంచి వారిని కూడా వేదిక మీద రాసి కోరుతున్నాను. చందు ఇంకెవరున్నారు? తానా మాజీ అధ్యక్షులు గౌరవనీయులు జయరామ్ గారికి సాదర స్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన కృష్ణా జిల్లా, మాది కూడా కృష్ణా జిల్లానే. మీరేం చెబుతా మేమేమో తినవా ఈరోజు ఇక్కడ మేమైతే అమెరికాలో అయితే ఇలాంటి బీచ్లు ఉంటే వీటిని మార్కెట్ చేసుకొని ఎంతో టూరిజం స్పాట్స్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన టూరిజం శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. పదండి వెళ్ళిపోదాం. Your friend, your family, Masulla Fairs. కార్యక్రమానికి శాసనసభ్యులు వెంకటరావు గారు, అదేవిధంగా కాగితమల్ల కుమార్ రాజా గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యునిగా అనేక, ముఖ్యంగా శ్రీ కొల్లు రవీంద్ర గారికి సంపూర్ణ సహకారాన్ని అందించి ఇవాళ ఈ బీచ్ ఫెస్టివల్ ని అత్యద్భుతంగా రూపొందించుకోవడానికి కృషి చేసినటువంటి కలెక్టర్ శ్రీ బాలాజీ గారు,
వారికి సహకరిస్తున్నటువంటి ఎస్పీ గంగాధర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఇప్పుడే ఇచ్చేసినటువంటి 50 మంది ఔత్సాహికులందరికీ కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆనందోత్సాహాలతోటి మనందరం జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చూపించాలనేటువంటి తపన ఇవాళ వాటన్నిటికీ సమాధానం నాకు దొరికింది ఏంటంటే ఈ అసలు ఫెస్ట్ చూస్తే నాకు దానికి నిజమైన సమాధానాన్ని నేను పొందేను అనేటువంటి అటు వెళ్ళాలంట రెండు కిలోమీటర్ల దూరం నుంచే మొదలు పెట్టారు. మొత్తం బొమ్మలు అన్నీ ఫిషింగ్కి సంబంధించి చాలా బాగున్నాయి. డాడీ ఎటు వెళ్ళాడు? ఆగాను కదా. అన్నయ్య దగ్గర పంపిస్తున్నాడు మమ్మీ దారికి మోస్తారా. ఆ బోర్డు అటు ఇటు కాదు, అటు సైడ్ రైట్ సైడ్. అవును. మేము తిరుగు ప్రయాణం పెట్టాం. అందరూ కూడా వీక్షించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. బాయ్.